మంగళగిరిలో సిపిఐ శతవార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, నాయకులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు, కంచర్ల కాసయ్య, పిల్లలమరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 4 రోజుల పాటు జరుగు బైక్ ర్యాలీ ఈరోజు మంగళగిరి రావడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ స్వాగతం పలుకుతున్నాం. ఈ బైక్ ర్యాలీలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు గారు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారు, ఇంకా జిల్లా నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పడి ఇప్పటికి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల కాలంలో ఎంతోమందికి ఈరోజు పేదల పక్షాన, అదేవిధంగా కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన, యువత పక్షాన ఎంతోమంది వాటికి పనిచేస్తూ దేశ అభివృద్ధిలో ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు శతవార్షికోత్సవం జరుపుకుంటున్నట్టుంటే దానికి పార్టీకి ఉంది. పార్టీ ఇదే కాదు, దేశంలోని ప్రజా సమస్యలపైన, కార్పొరేట్ సమస్యలపైన అధికారికంగా సంవత్సరం వచ్చి నుంచి స్వతంత్ర కాలంలో స్వతంత్రం రావడానికి పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. పోరాడి స్వతంత్రం సాధించుకున్నాక దేశ అభివృద్ధిలో, ఈ పారిశ్రామిక అభివృద్ధిలో, అదేవిధంగా కార్మికుల పక్షాన, రైతుల యొక్క పక్షాన నిలబడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు మంగళగిరి ఈ ర్యాలీలోకి వచ్చినటువంటి మన జిల్లా కార్యదర్శి మొదటిగా జిల్లా కార్యదర్శి తోట మాలతి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. ఈ గుంటూరు జిల్లా అంతా కూడా ఈ ర్యాలీ నిర్వహించుకొని ఈరోజు మంగళగిరి రావడం జరిగింది. దీంట్లో సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వర గారు, నియోజకవర్గ కార్యదర్శి తిరుపతయ్య గారు, అట్లాగే నియోజకవర్గ నాయకత్వం, జిల్లా నాయకత్వం అంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో మరి స్థాపించి ఆ రోజు నుంచి అనేక ఉద్యమాలకు శ్రీకారం చుడతా ఉంది. దాంట్లో భాగంగా ఏదైతే మరి ఈ దేశానికి స్వాతంత్రం రావాలని, స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఆ రోజు అడిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి ఎన్నో పార్టీలు ఇప్పటికీ పుట్టడం అయింది, గిట్టడం కూడా అయింది. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి 100 సంవత్సరాలు కూడా రేపు 26 డిసెంబర్కి పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. ఆ సందర్భంగా మరి దేశవ్యాప్తంగా కూడా మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాని ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో మా జనవరి 18వ తారీఖున ముగింపు సభ, బహిరంగ సభ మరి ఆ రోజున నిర్వహిస్తబోతా ఉన్నాం. వాస్తవంగా తెలంగాణ ఎన్నికలు జరగబట్టి ఆ డేట్ అటు ముందుకు వెళ్ళబట్టింది. ఈ రాబోయే రోజుల్లో మరి ఈ ఉత్సవాలని నిర్వహించడమే కాకుండా కార్మిక, కర్షక, విద్యార్థి, యువజనుల పక్షాన పోరాటాన్ని కొనసాగించడానికి మరి 101వ సంవత్సరం భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భారతదేశంలో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి స్వాతంత్రోద్యమంలో అశేష త్యాగాలు చేసిన కీలక పార్టీ సిపిఐ పార్టీ. సైమన్ గోబ్యాక్ అని నావికుల తిరుగుబాటు సందర్భంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్తో పాటు సిపిఐ జెండాను కూడా నౌకల మీద కట్టిన చరిత్ర సిపిఐది. భారతదేశంలో దాదాపు 526 పార్టీలు ఇవాళ ఎలక్షన్ కమిషన్ లిస్టు నుంచి తప్పించబడ్డాయి. అంటే ఉదాహరణకి మన రాష్ట్రంలో చిరంజీవి గారి పార్టీ ఈరోజు లేదు, జస్టిస్ పార్టీ ఈరోజు లేదు, స్వతంత్ర పార్టీ ఈరోజు లేదు. అనేక పార్టీలు పుట్టి కొన్ని రోజులు వెలుగలిగి ఆ తర్వాత అధికారం పోతే అడ్రస్లు ఎత్తేసుకున్నటువంటి రోజుల్లో అధికారం ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేలు గెలిచినా లేకపోయినా భారతదేశ ప్రజల అభ్యున్నతి కోసం ఒక తిరుగులేని పోరాటాలు చేసే పార్టీగా సిపిఐ నిలబడింది, నిలదొక్కుంది. భవిష్యత్తు పోరాటాలు కూడా సమాయత్తం అవుతుంది. మీ అందరికీ తెలుసు, విశాఖ ఉక్కు కోసం 32 మంది బలిదానం అయితే సిపిఐ 57 మంది ఎమ్మెల్యేలు ఆ ఫ్యాక్టరీ కోసం రాజీనామాలు చేశారు. కానీ ఈరోజు మోడీ దాన్ని ముక్కలు చేసి అమ్మబోతున్నటువంటి పరిస్థితి. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావాలని పోరాడింది, సాధించింది సిపిఐ పార్టీ. బ్యాంకుల జాతీయకరణ కోసం పోరాడింది, జాతీయకరణ చేపించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో సిపిఐ.